ఏంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఈ నెల 18వ తారీఖున దీక్ష చేయనున్నారు. నిరాహార దీక్ష. చేసుకోమను. ఆ నిరాహార దీక్ష మీద మీ అభిప్రాయం ఏంటి? చేసుకుని ఏముండదు. ఆ, జనం ఎవరు నమ్మరు. అంటే తన ఇంటి మీద దాడి చేసినందుకు కంప్లైంట్ తీసుకోవట్లేదంట పోలీసులు. తన మా ఇంటి మీద దాడి చేసిన తమ్ముడే చంద్రబాబుని మాట్లాడితే ఆ మాట అంటే ఊరుకుంటారేంటి? అరెస్ట్ చేశారు కదండి, అరెస్ట్ చేశారు. పెట్టారు. మరి వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు చేయలేదా చంద్రబాబు నాయుడిని? వాళ్ళ ఇష్టం వచ్చినా మాట్లాడలేదా? ఓకే. ఇవాళ వీళ్ళు ఓపితో సహనంతో అలా మనం ఎందుకు అని పట్టించుకోవట్లేదు వీళ్ళు. రేపు శనివారం మొత్తం దీక్ష చేస్తారంట ఆయన, నిరాహార దీక్ష. చేసుకోమని ఏం కాదు, చేసుకోమని ఎటువంటి ప్రభావం చూపిస్తారు? ఏం ఉండదు, ప్రభావం ఏం ఉండదు. మధ్యలో ఆయన కులాన్ని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన ఆ కులం మీద అందరికీ ఉంది క్యాస్ట్ ఫీలింగ్, ఆయన ఒక్కడికే కాదు. ఓకే. ఆయన ఎవడు ఉండవు. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు, ఎలా ఉంటది? చేసుకున్నా ఏం కదన్నా, చేసుకున్నా ముఖ్యమంత్రి అవుతా అనుకుంటారు పాదయాత్ర ద్వారా. ఎవరు? జగన్ గారు. కలగనమానం 2035 కూడా ముఖ్యమంత్రి. ఎందుకని జగన్ గారు? నేనే చెబుతున్నా. ఎందుకని అవదు అవదు. ఒక్కసారే చూసాం 5 సంవత్సరాలు. ప్రభావం చూపించదు అనుకుంటా. లేదు, ప్రశాంతంగా జనం ప్రశాంతంగా పనులు చేసుకున్నారు, ఆయన చక్కగా బతుకుతున్నారు. ఇవాళ ఫైనల్ గా అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ నడుస్తుంది. అమరావతి రాజధాని. మావిగన్ చెప్పింది మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి రాజధాని ఏముండదు. కరాఖండిగా చెప్పేస్తున్నారు. అమరావతి మావిగన్ అయితే ఎలాంటి ముద్ర పడిపోయింది. అమరావతి ఓకే. మావిగన్ ద్వారా ఎలాంటి ఇది లేదనుకుంటా. ఏం లేదు. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు అంటే? మాట్లాడినా ఏం కాదు అన్న. అప్పుడు గుర్తురాంది, ఇప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ ఎన్నికలప్పుడు. ఓకే. అది జనం పిచ్చోళ్ళైంది ఏ టైంకి మళ్ళీ ఓటు.